నమస్తే అండి. ఈరోజు వినాయకుడికి గరిక ఎందుకు అంత ప్రీతి అనేది తెలుసుకుందాము. వినాయక చవితి రోజు గరికతో పూజ చేస్తే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతుంటారు. వినాయకుడికి గరిక అంటే ఎంతో ఇష్టం. ఎన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరి పూజ పూర్తి కాదు. ఇంకా చెప్పాలంటే గరిక లేకుండా ఎన్ని పూలు పత్రి పెట్టినా ఆ పూజ అంతగా ఫలించదంటారు పండితులు. అసలు వినాయకుడు గరిక అంటే ఎందుకు ఇష్టం తెలుసుకుందాము. పురాణాల ప్రకారం అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్ళి గణపతితో మొరపెట్టుకున్నారు. అప్పుడు వినాయకుడు అనలాసురుని అమాంతం మింగేశాడు. అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ణి మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు. స్వామికి కలిగిన వేడిని ఉపశమించడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. పద్మాలను సమర్పించారు, పుష్పార్చనలు చేశారు, ఏకంగా చంద్రుడిని తీసుకొచ్చి గణపతి శిరస్సుపై ఉంచారు. అయినా గణపతికి వేడి తగ్గలేదు. చివరికి పరమశివుడు గరికను తీసుకుని వినాయకుడి శిరస్సుపై ఉంచాడు. దాంతో గణపయ్య తాపం తగ్గింది. అలా వినాయకుడికి గడ్డిపోచకు లంకె కుదిరింది. గడ్డిపోచనంతా అందరూ తేలిగ్గా తీసుకుంటారు. కానీ సృష్టిలో ఏదీ అల్పమైనది కాదని చెబుతూ స్వామి గరికను ఇష్టంగా స్వీకరిస్తాడని కొందరి భావన. అందుకే దూర్వాయుగ్మంతో గణపతిని ఆరాధిస్తే స్వామి ప్రసన్నుడై శీఘ్ర ఫలితం ఇస్తాడని విశ్వసిస్తారు. అలా గరికకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.